తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన కోటి సంతకాల ఉద్యమంలో సేకరించిన సంతకాల పత్రాలను వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో అమలాపురం నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా అమలాపురం పట్టణంలోని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సంతకాల పెట్టెలతో వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీలో మాజీ మంత్రులు పినిపే విశ్వరూప్, గొల్లపల్లి సూర్యారావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ఎంపీ చింతా అనురాధతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2019-2020లో కోవిడ్ అనుభవంతో 2022-21లో ఈ రాష్ట్రంలో విద్యా వైద్యం అనేటువంటిది పేదవాడికి అందాలి అనేటువంటి ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలని రాష్ట్రంలో ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలనేటువంటి ఏర్పాట్లు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి రోజుని అమ్ముకు తినడానికి లక్షల కోట్లు విలువ చేసేటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని, పేదవాడికి అందవలసినటువంటి విద్యని ఎవరికో దారాదత్తం చేయడానికి, మీ తాబేదారులకి కట్టబెట్టడానికే దోసు తినడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఆయన పిలుపు మేరకు రాష్ట్రం అంతా కూడా ఇంత పెద్ద ఎత్తుని ఇదొక చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఈరోజు కోట్ల మంది సంతకాలు సేకరించినటువంటి దాంట్లో ఎక్కడా కూడా డూప్లికేషన్ లేవు. మేమందరం కూడా అనుమానించాం ఒకప్పుడు. కానీ ప్రజల్లోకి వెళ్తే ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా ముందుకొచ్చారు. ముందుకొచ్చి 1 కోటి మంది సంతకాలు చేసినటువంటి ప్రతులని ఈ రోజుని రాష్ట్రానికి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, మా నాయకుడి నాయకత్వంలో మరి గవర్నర్ గారికి ఇచ్చి ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే విద్యా వైద్యం అనేటువంటిది ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వం నిర్వహించాలి. ప్రభుత్వం యొక్క బాధ్యత పేదవాడికి విద్యా వైద్యం ఇవ్వటం అనేటువంటిది. ఈ బాధ్యతలు విస్మరించి వీటిని అమ్ముకు తినేటువంటి కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో దీనిని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పనిసరిగా అడ్డుకుంటాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోని ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఈ ఉద్యమం మాత్రం ఆగదనేటువంటి సందర్భంగా ప్రతి జిల్లా ప్రధాన కేంద్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాలన్న ఒక లక్ష్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 కొత్త మెడికల్ కాలేజీలను స్థాపన చేస్తే దాంట్లో దాదాపు 7 కాలేజీలు పూర్తయితే మిగిలిన 10 కాలేజీలని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మెడికల్ కాలేజీని ప్రభుత్వ పరంగా నడిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చిరస్థాయిగా ఉండిపోతున్న లక్ష్యంతో ఒక దుగ్ధతో ఈరోజు ఏదైతే మెడికల్ కాలేజీలని పీపీపీ మోడ్లో ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధపడ్డారో దానిని నిరసిస్తూ రచ్చబండి అనే కార్యక్రమం ద్వారా దాదాపు 4.5 లక్షల సంతకాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా సేకరించి దాంట్లో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దాదాపు 80,000 సంతకాలను సేకరించి ఈరోజు మరి రాష్ట్ర ప్రధాన కేంద్రమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి గారి నాయకత్వంలో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్లు అందరూ కలిసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని, లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలనే నినాదంతో గూడూరు పట్టణంలో గత 15 రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి ప్రజల ఆకాంక్షను తెలియజేస్తున్నారు. నేడు డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో సాధుపేట సెంటర్ నుండి పట్టణ పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. టవర్ క్లాక్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ కన్వీనర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో గూడూరు ఎన్నో సంవత్సరాలుగా ఉందని, గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజల మనోభావాలను తెలుసుకోకుండా తిరుపతి జిల్లాలో గూడూరును కలిపిందని అన్నారు. చంద్రబాబు, లోకేష్లు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారని, ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు.
నా పేరు గిద్దలూరి మనోజ్ కుమార్, స్టూడెంట్స్ యోజన జేఏసీ కన్వీనర్. ఏదైతే గూడూరుకి చేసినటువంటి అన్యాయం సరైనది కాదు, గూడూరు ప్రజలుగా మేము ఆవేదన చెబుతున్నాం. ముఖ్యంగా ఏదైతే గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పి ఈ హామీ ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు ఆ హామీని తొంగలో దొక్కారు. గత ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఈ తుక్లక పరిపాలనలో జిల్లాలను తుక్లక్ విభజించినట్టు విభజించి ఈ మా గూడూరు ప్రజలకు అన్యాయం చేశారు. తర్వాత ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు గూడూరు నెల్లూరు జిల్లాలో కలుపుతామని. కానీ ఆ హామీని పక్కన పెట్టి ఈ రోజు గూడూరు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. మేము అందుకే చెప్తాం, స్టూడెంట్స్ యూత్ అందరూ కూడా ఏకమయ్యాము. ఈ రోజు ఈ యొక్క మహారాలీ పెడుతున్నాం. ఈ యొక్క గర్జన ఇక్కడ కాదండి, అమరావతికి వినిపించాలి. ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి. గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేంత వరకు మా ఉద్యమం ఆగదని, మా ఊపిరినంత వరకు మేము ఖచ్చితంగా పోరాడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా పాలకులు మారాలి. కనీసం గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలి, లేకపోతే జిల్లా చేసేంత వరకు కూడా ఒప్పుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మన గూడూరు నెల్లూరులో కలుపుతారని మన ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు పోయిన తప్ప ఎలక్షన్ ప్రచారంలో మన గూడూరుకు వచ్చినప్పుడు మనకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇటీవల వచ్చిన నోటిఫికేషన్లో చూస్తే గూడూరు గురించి ఆ గూడూరు ఉసిరే లేదు, గూడూరు పేరే చెప్పలేదు. ఎంతవరకు అంటే గూడూరు డివిజన్లో రాపూర్ని కలవాయిని కలుపుతున్నారే కానీ మన గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేదానికి ఏమాత్రం ఆ ప్రసక్తే లేదు. అందుకని వాళ్ళు ఇచ్చిన హామీలు నిలుపుకోవాలని, మన గూడూరుని నెల్లూరులో కలపాలని, లేదా గూడూరుని ఒక జిల్లా చేయాలని మీ అందరి తరఫున వేడుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు విద్యార్థులు ఈ ఉద్యమంలో దిగారంటే దీన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే విద్యార్థులు కానీ ఉద్యమిస్తే ఏదైనా ఆగదు. విద్యార్థి శక్తి మనందరికీ తెలిసింది. అంత దూరం రానియకుండా ఈ ప్రభుత్వం ముందుగానే మేల్కొని మన గూడూరుని నెల్లూరులో కలపాలి, లేదా గూడూరు జిల్లా చేయాలని వేడుకుంటున్నాను. విశాఖలో ప్రముఖ సినీ నటి కీర్తి సురేష్ సందడి చేస్తుంది. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. చూసేందుకు వచ్చిన అభిమానులతో సరదాగా కాసేపు ముచ్చట్లు ఆడారు. విశాఖ చాలా కూల్ ఉంటుందని, అందుకే విశాఖ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. సినిమా షూటింగ్స్ కు వైజాగ్ వస్తే తప్పకుండా బీచ్ లో సరదాగా కాసేపు గడిపే వెళ్తానని అన్నారు. వైజాగ్ వచ్చాను. సో చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఆల్వేస్ వెరీ హ్యాపీ టు బీ విత్ మై సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫ్యామిలీ. ఇది వాళ్ళ 38th స్టోర్ ఓపెనింగ్ అనమాట. అండ్ దేర్ లెగసీ ఇట్స్ బీన్ 16 years. అండ్ వాళ్ళ 3rd స్టోర్ ఓపెనింగ్ ఇది వైజాగ్లోనే. కానీ నేనైతే ఫర్ సౌత్ ఇండియా వైజాగ్కి. సో అండ్ ఐ థింక్ ఇట్స్ a single floor. It's huge. 20,000 square feet. 5 తక్కువ చెప్పాను. 25,000 square feet. It's huge and I can see so much collection for now that Christmas is coming, New Year is coming, Sankranti is still కాబట్టి there is a lot of full new collection. And obviously it's a one-stop shop. So andaru raavachu and advance Christmas wishes to andariki. Have New Year wishes and advance Sankranti. చాలా థ్యాంక్ యూ స్టోర్ వచ్చి లాంచ్ చేసినందుకు. సో చాలా బిజీ స్కెడ్యూల్లో మాకు టైం ఇస్తాం, చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వైజాగ్లో 3rd బ్రాంచ్ ఓపెన్ అంటే చాలా ఆనందంగా ఉంది.
సో కాబోయే వచ్చే అన్ని ఫెస్టివ్స్కి, క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, పొంగల్కి చాలా వెరైటీ లాంచ్ అయింది. అలాగే చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా అందరూ వచ్చి హ్యాపీగా షాపింగ్ చేయాలి. South India Shopping Mall 38th store and area. Special thanks to Geeti Suresh garu for making time for this. So as you all know, South India Shopping Mall specialty. Maaku Vizag ante chaala ishtam, andukane moodo branch pettam. We love Vizag and it's a huge turning point for our company as well. At the same time, more than 80% of the products మనకి ఇక్కడ below 3,000 ఉంటాయండి. Not just offers, value for money products ఉంటాయి. Good quality, good price range. మొత్తం ఫ్యామిలీ కొనుక్కోవచ్చు. సో వీ హ్యావ్ క్రిస్మస్, న్యూ ఇయర్స్, పొంగల్ అండ్ చాలా వెడ్డింగ్స్ వస్తున్నాయి మనకి ఫిబ్రవరిలో. సో అందరూ రండి, యూ ప్లీజ్ కమ్ అండ్ షాప్ విత్ అస్, హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్. ఇంత మంచి యాంపుల్ పార్కింగ్, ఇంత మంచి లొకేషన్, సింగిల్ ఫ్లోర్లో మీకు అన్నీ అయిపోతాయి. యూ ఓన్ట్ బి వేస్టింగ్ ఎనీ టైం. ప్రధాని మోదీ తన 3 దేశాల విదేశీ పర్యటనను ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన తొలి మజిలీగా జోర్డాన్లోని అమ్మన్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో జోర్డాన్ ప్రధాని జాఫర్ హసన్ స్వయంగా మోదీకి స్వాగతం పలికి ప్రత్యేక గౌరవం కల్పించారు. ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా జోర్డాన్ తర్వాత ఇథియోపియా, ఓమన్ దేశాలను సందర్శించనున్నారు. భారత్ జోర్డాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ పర్యటనకు చారిత్రాత్మక ప్రాధాన్యత సంతరించుకుంది. 37 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత ప్రధాని ఒకరు జోర్డాన్లో పూర్తిస్థాయి ద్వైపాక్షిక పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనం ఏర్పాటు, స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ గా నామకరణం చేస్తున్నట్లు వెల్లడించిన సీఎం చంద్రబాబు. అమరజీవి విగ్రహ ఏర్పాటుకు చందాలు వసూలు చేసుకోమనడం పొట్టి శ్రీరాముల్ని అవమానించడమే, సీఎం చంద్రబాబుపై వైసీపీ నాయకుల ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. 3 దేశాల పర్యటనలో భాగంగా జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ, ఇరు దేశాల దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పర్యటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.